కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చే అధికారులను ఓటర్ సమాచారం అందించి ధృవీకరించి సరైన ఓటర్ జాబితా తయారయ్యే విధంగా సహకరించాలని బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిది కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఈస్ట్ మండలం 6వ డివిజన్ రేచర్లపేట కల్రపాకల స్ట్రీట్, మిలిటరీ రోడ్, రైలు వీధి, బూత్ లెవెల్ ఆఫీసర్లు, అన్ని పార్టీల ఏజెంట్లతో ఓటర్ సమగ్ర సర్వేలో డోర్ టు డోర్ తిరుగుతూ సమగ్ర సర్వే పత్రాన్ని అందించారు. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవర శేఖర్ అధ్యక్షత వహించగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిది కృష్ణలు ముఖ్య అతిథులుగాను, బూత్ లెవెల్ ఆఫీసర్స్ నరేష్, పేరుపరెడ్డి, మమతలు పాల్గొని ప్రజలకు ఓటర్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, ఏడిది కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంజయ్ గాంధీ, ఏజెంట్ల వరప్రసాద్, బాబులు, డోకుబుర రాజు, సంగం శెట్టి, మంగా, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను 15 నుంచి ప్రతి వార్డు తిరుగుతున్నాను. ప్రతి బూత్లో కూడా నిజంగా బియ్యాల వాళ్ళు పడి శ్రమ చేస్తుంటే చాలా కష్టపడి రోజుకి 150 ఫామ్స్ ఇస్తున్నారు. అది ఈజీ కాదు. వాళ్ళ లగేజ్ మోసుకుంటూ వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళతో మమేకమయ్యి ఆ ఓటు యొక్క వినియోగం చెప్తున్నారు. దానికి బీజేపీ నుంచి కృష్ణ గారు కానీ, లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బియ్యాలు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నారు. నిజంగా మీరు అందరూ ఇది మంచి అవకాశం. ఇది మీరు ఈ రోజున ఫామ్ ఫిల్అప్ చేసుకుంటే, రేపు మీ ఓటు హక్కుంటే రానున్న కాలంలో మన ప్రజాస్వామ్యానికి ఒక మంచి విలువ వస్తుంది. సో తప్పనిసరిగా ప్రజలందరినీ వాడుకోవాలని కోరుకుంటూ మీరు వెంటనే వాళ్ళని కూడా గౌరవించి ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు ఏం డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ ఫిల్అప్ చేసి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఓకి మన ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళందరూ కూడా సహకరించి బిఎల్ఓకి సహకరించి ఓటర్ నమోదుని పరుచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి బిఎల్ఓ 1గా టీడీపీ నుంచి, జనసేన నుంచి, అదేవిధంగా వైసీపీ నుంచి, బీజేపీ తరపు నుంచి కూడా ఈ బిఎల్ఓలు నలుగురు బిఎల్ఏ 1గా మేము అందరూ కూడా ఈ ప్రచారంలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి బిఎల్ఏ ఏదైతే ఓటర్ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తామో మీరు అందరూ కూడా మాకు పూర్తి సమాచారం ఇచ్చి నమోదు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.